మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామినే నమః. ఇక్కడ హనుమాన్ నగర్ లో మన సింగరాయకొండ గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానము కొన్ని సంవత్సరాలుగా దాదాపు 38 సంవత్సరాలుగా భక్తుల యొక్క సహకారంతో విరాజిల్లుతూ ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడా లేని విధంగా పూర్వభాద్ర నక్షత్రము స్వామివారి యొక్క జయంతి వేడుకలు 5 రోజుల పాటు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఉత్సవాల మాదిరి జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా స్వామి వారికి పంచామృతాభిషేకము, మొట్టమొదటి రోజు కలశావాహన, తర్వాత 5 అలంకారంలో మొట్టమొదటి అలంకారము తమలపాకులతో అలంకారము, రెండవ రోజు రుద్రాక్షలతో, అదే విధంగా మూడవ రోజు మల్లెపూలతో, అదే విధంగా 4వ రోజు అనేక రకాల పుష్పాలతో స్వామివారికి ఇష్టమైనటువంటి అలంకారమైనటువంటి పుష్పయాగము, 5వ రోజు ఆఖరి రోజు రకరకాల గవ్వలతో స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. అదే విధంగా దాతల సహకారంతో, అదే విధంగా ఇక్కడ ధర్మకర్తల మండలి యొక్క సహకారంతో అందరూ కూడా కని విని ఎరుగిన విధంగా ఎక్కడా జరగని విధంగా 5 రోజుల పాటు స్వామివారికి ఉత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తుల యొక్క సహకారంతో బ్రహ్మాండంగా మనకి కార్యక్రమాలు జరిగింది. అదే విధంగా ఈ రోజు ఆఖరి రోజైనటువంటి 5వ రోజులో స్వామివారికి గవ్వలతో అలంకారము, అదే విధంగా స్వామివారికి విశేషమైన పూజలు, సాయంత్రము గ్రామోత్సవము, తదుపరి కర్పూర హారతి కార్యక్రమం ఎప్పుడూ లేని విధంగా 13 కేజీల కర్పూర హారతి ఇవ్వడం జరిగింది. కాబట్టి హోమగుండం చుట్టూ అందరూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఆంజనేయ స్వామి నామస్మరణ మార్మోగడం జరిగింది. కాబట్టి ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, అదే విధంగా నాగదేవత పుట్ట కూడా ఇక్కడ విశేషంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి భక్తుల యొక్క సహకారంతో ఇంకా ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఈ దేవస్థానానికి అభివృద్ధికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో స్వామివారు దివ్యాభిమానంగా వెలిగిపోతూ ఉంటారు. ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహకారంతో చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఒక రోజు ఫస్ట్ రోజు తమలపాకుల అలంకరణ, రెండవ రోజు రుద్రాక్ష అలంకరణ, మూడవ రోజు పుష్పయాగ లక్ష మల్లెపూలతో పుష్పయాగము, 4వ రోజు రకరకాల పూలతో పుష్పయాగము, 5వ రోజు గవ్వలతో అలంకరణ, దానితో పాటు స్వామివారికి కర్పూర యజ్ఞం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ కర్పూర యజ్ఞము ఊరేగింపు ఉత్సవము చాలా అందంగా దివ్యాభిమానంగా వెలిగిపోతూ ఉంటారు ఇక్కడ స్వామివారు. వీరు ఇక్కడ ఏమి అనుకున్నా గానీ కోరికలు సకాలంలో వెమ్మటే ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తారు. ఇక్కడ అనుకున్న కోరిక అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఇక్కడ మహిళలు, ఇక్కడ అంతమంది మహిళలు, జెంట్స్ అందరూ ఉన్నారు, పిల్లలు, ఇక్కడ అందరిది సహకారంతోనే ఈ కార్యక్రమం మేము చేయగలుగుతున్నాము. మా ఒక్కరి వల్ల అయితే మాత్రం కాదు. ఇక్కడ ఉన్న పిల్లలు 25 మంది ఉన్నారు. పిల్లలు కూడా వాళ్ళందరి సహాయంతో కార్యక్రమం మేము చేస్తున్నాము.